వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్ కృష్ణాయిల్ గారు. నేను అన్మ్యూట్ చేశానండి. ఇప్పుడు వినిపిస్తుంది, ప్లీజ్ కంటిన్యూ సార్. సో ఏంటి కృష్ణాయిల్ గారు, తొందరలోనే జిల్లా టూర్లకు ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టబోతున్నారంట. ఎక్కడైతే ఎవరైతే భూ కబ్జాదారులు, భూ బకాసురులు సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారో వారి యొక్క చెరల నుంచి భూమిని విడిపించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారనేది మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కలెక్టర్లతోటి కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. సో ఇది పాసిబుల్ అవుతుందా? బ్రహ్మనాయుడు గారు మొన్న డిప్యూటీ సీఎం వాళ్ళ సంబంధించినటువంటి, అంటే జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించినటువంటి దాని మీద ఆయన సమీక్ష చేసి దాని మీద కొంతమంది అధికారులతో అప్పుడు వచ్చినటువంటి ఫిర్యాదులకు అనుగుణంగా ఆయన మాట్లాడారు అనేటువంటి దాని మీద ఒక వార్త వచ్చినప్పుడు ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే, భూ కబ్జాలకు సంబంధించినటువంటి చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఈ విషయంలో మేము సీరియస్గా తీసుకుంటున్నాము. నేను ఒక డిప్యూటీ సీఎంగా రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్ళి అక్కడ కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు పెట్టి నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటాను, దాని మీద ఎవరైనా ఉపేక్షించను అని చెప్పారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి, ఇంకొక అడుగు ముందుకేసి దాంట్లో ఆ స్టేట్మెంట్లో చూసిందంటే, ఒకవేళ అధికార పక్షం వాళ్ళు ఈ భూ కబ్జాల్లో ఉన్నా సరే వాళ్ళను కూడా వదిలిపెట్టను అని. నేను ఆ రోజు ఆ వార్త పెద్ద వార్తగా ఏం రాలేదు, చిన్న వార్తగానే వచ్చింది. నేను అనుకున్నానండి ఇది పొలిటికల్ బ్లాస్టింగ్ వార్త, బ్లాస్టింగ్ అంశం స్టేట్మెంట్. ఇది పొలిటికల్ ఏంది, ఇది ఏదో మంచి జరగటమో లేదా సంస్కరణ యాంగిలో కాదండి నేను చెప్తాను. పొలిటికల్ గా బ్లాస్టింగ్ అంశం. ఎందుకు అనంటే, ఎందుకు ఈ మాట్లాడుతానంటే, గత 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాల వ్యవహారము అది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి అంశం మీద ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సిసోడియా, ఇలాగా అందరి దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకొని ఇక అసలు ఏం లేదు, మొత్తము ఇదంతా కూడా ప్రక్షాళన చేయబోతున్నాము రాష్ట్రం మొత్తము అని చాలా హడావుడి చేశారు. హడావుడి చేసిన తర్వాత మొత్తం ఇప్పుడు కామ్ అయిపోయారు. ఇప్పుడు 10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. సరే, దాని మీద చర్యలు ఏం తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ వెళ్తే ఒకవేళ ఆ పాత ఆటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చర్యలు తీసుకుంటే మంచిదే, తీసుకోవచ్చు. ఎవరు తప్పు చేసినా తప్పులు ఖచ్చితంగా సరిదిద్దాల్సింది. కానీ ఇక్కడ సమస్య వచ్చేది ఏంటంటే, నేను పొలిటికల్ బ్లాస్టింగ్ అంశం అని ఎందుకన్నా అంటే, ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయినటువంటి ఈ నేపథ్యంలో ఈ 10 నెలల కాలంలో అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ భూ కబ్జాల వ్యవహారము అన్నీ కూడా పవన్ కళ్యాణ్ రేపు పొద్దున జిల్లాలకు వెళితే ఈ ఫిర్యాదులు కూడా వస్తాయి. ఆ దాంట్లో ఎవరుంటారు? 21 మంది అయితే ఎమ్మెల్యేలు జనసేన వాళ్ళు ఉండొచ్చు, కానీ 135 మంది తెలుగుదేశం వాళ్ళు, అవును, మెజారిటీ బీజేపీ వాళ్ళు ఉన్నారు, మెజారిటీ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళ మీద సంబంధించినటువంటి ఆరోపణలు, వచ్చిన ఆరోపణలు ఇప్పటికే మీడియాలో అనేకమైనటువంటి కథనాలు వస్తాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కిన ఈ అంశాలను కిన కదిలిస్తే తేనె తొట్టె మీద రాయి వేసినట్టే పవన్ కళ్యాణ్. అప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారు సార్ టీడీపీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి? ఎలా, అందుకనే చెప్తాను వినండి. ఒకటి, ఎలా రియాక్ట్ అవుతారని చెబుతున్నారు. తప్పు చేసినాడు అందరూ తప్పు చేసినట్టు ఊరుకుంటారా? ఊరుకోరు. పవన్ కళ్యాణే కాదు, సీఎం చంద్రబాబు నాయుడు అన్న ఊరు, నారా లోకేష్ అన్నా కూడా ఊరుకోరు. మేమేం తప్పు చేయలేదంటారు, తిరగబడతారు. తిరగబడతారు, మీరేం ఆశామాషగా తీసుకోకండి. తిరగబడతారు, అవసరమైతే వైసీపీ వైపు చూస్తారు. అది వేరే అంశం అండి. వైసీపీ వైపు చూడటానికి ఇప్పుడు ఎక్కడ ఉంటారు వాళ్ళు, మునిగిపోయి పడవ, కానీ వాళ్ళ వైపు చూడటానికి ఏముంది వాళ్ళ దగ్గర? వాళ్ళ జనసేన బీజేపీ వైపు చూస్తుంటే ఇక్కడ చెప్తున్నాడు టెక్నికల్ గా వచ్చేటువంటి అంశం. పవన్ కళ్యాణ్ ఏంటంటే, ఆయన ఒక డిప్యూటీ సీఎం. ఇది రాజ్యాంగంలో ఈ పదవి లేదండి, ఇది ఒక పేరే. ఆయన ఒక మంత్రి, మీరు గమనించండి. ఆయన శాఖలన్నీ ఏంటి? ఆయన శాఖలు ఎక్కడైనా రెవెన్యూ శాఖ ఉందా? లేదు. నువ్వు రెవెన్యూకి సంబంధించినటువంటి భూముల వ్యవహారాన్ని నువ్వు వెళ్ళి నువ్వు రా కలెక్టర్ ఏంటి విషయం అని అడిగితే, ఈ విధమైనటువంటి మంత్రికి నువ్వు రెవెన్యూకి సంబంధించినటువంటి వ్యవహారాలని రివ్యూ చేసేటువంటి అధికారము ఇక్కడ ఉందా? అప్పుడు రెవెన్యూ మంత్రి ఏం చేయాలి? రెవెన్యూ మంత్రి ఇంట్లో గోళ్ళు గులించుకుంటూ కూర్చోవాలా? అంటే పవన్ కళ్యాణ్ ఏమంటారు, ఇక్కడ హోంమంత్రి బాగా పని చేయట్లేదు, అవసరమైతే నేను తీసుకుంటాను అని. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే మళ్ళీ నువ్వు తీసుకుంటావా? దానికి ఏమన్నా ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి. నువ్వు కేవలం మంత్రి మాత్రమే. ఇంకొక అంశం ఏంటంటే, ఈయన పిలిస్తే, ఒక మంత్రి పిలిచినంత మాత్రం నాకు తెలిసి అయితే
మీ డైరెక్టర్ ఎస్పీ వీళ్ళందరూ వస్తారని నేను అనుకోవట్లేదు. అవునా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు కాకినాడ పోర్టుకి వెళ్ళి, ఏంటి నేను Seize the ship అన్నాడు. ఎందుకు రాడు రాలేదుగా, నువ్వు రాలేదనేటువంటిది నీకు అర్థమవుతుంది కదా. అంటే భయంతో భయపడి రాలేదేమో అని అనుకోవచ్చుగా అని మీరు అనుకోండి, అలాగా అనుకోండి, ఎవరు కాదనరు. కానీ Okay. ఎవరైనా అనుకోండి, కిరణ్ గారి తర్వాత చెప్తారు. Okay. రెండో అంశం ఏంటంటే మొన్న ఈ మొత్తము ఈ గిరిజన ప్రాంతాలకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా నాకు తెలిసి నేను గమనించిన దాని ప్రకారంగా అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వటం లేదు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నేను ఈ విధంగా ఒక మంచి అభివృద్ధి అంశాలు నేను చేస్తుంటే అధికారులు రెస్పాండ్ అవ్వటం లేదు అనేటువంటి దాన్ని, అంటే దీని వెనక ఏముంది సార్? మీ యొక్క ఆలోచన విధానం, మీరు ఇప్పుడు మీ అభిప్రాయం వెనక అందరూ ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి అధికారులు రెస్పాండ్ అవ్వట్లేదని అనుకోవాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు గారికి లోకేష్ గారికి రెస్పాండ్ అయిన అధికారులు పవన్ కళ్యాణ్ గారికి అవ్వట్లేదు అనుకోవాలా, లేకపోతే అధికారులు అసలు ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోవాలా చంద్రబాబు గారికి కూడా? అధికారులందరూ ఖచ్చితంగా రెస్పాండ్ అయి తీరుతారండి, వాళ్ళ బాధ్యత అది. లేదంటే సస్పెండ్ చేస్తారు, లేదా ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళనే ఉపేక్షించాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఎవరి పరిధిలో వాళ్ళు పని చేయాలి అనేటువంటిది ఒక కీలకమైన అంశం. నీకు అప్పచెప్పిన బాధ్యత అద్భుతంగా పనిచేయి. నీకు అప్పచెప్పిన పంచాయతీరాజు, అటవీ శాఖ, లేకపోతే మీకు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని పనులు చేస్తున్నారు, మంచిదే. నేను పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులు మిగతా వాళ్ళ మంత్రులతో కన్నా మంచిగానే పనిచేస్తున్నాను. నేననేది నేను మొత్తాన్ని సరిదిద్దుతాను, నేను ఈ రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎంని అని ఊహాజనితమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళితే పవన్ కళ్యాణ్ బొక్కబోర్లా పడేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ ని ఏదో ఒక బీజేపీ వాళ్ళ భయంతోనో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కొంచెం ఉపేక్షించవచ్చేమో, కానీ భవిష్యత్తులోకి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలోకి వెళితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుగుబాటు చేస్తారు. ఎవరి మీద? పవన్ కళ్యాణ్ మీద కాదండి, నారా లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు. ఎందుకని? మేము ఏ తప్పు చేసినా కూడా మమ్మల్ని ప్రశ్నించకూడదు, మనం అధికారంలో ఉన్నాం, చాలా డబ్బులు ఖర్చు పెట్టాము, ఎలక్షన్కి ఒక్కొక్క 50 కోట్లు 70 కోట్లు అయినాయి, మరి ఏదో ఒకటి అవినీతి చేయకపోతే అవి మళ్ళీ వడ్డీతో సహా రికవరీ చేసుకోలేము, మా తంటలు మేము పడుతున్నాము, ఈయన ఎవరు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి రివర్స్ అవుతారంటారా? ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు పెట్టినోళ్ళు వాళ్ళ డబ్బులు డబ్బులు రావాలనే చెప్తారు నీకు. అందుకనే ఇప్పుడు నేను అడుగుతాను, ఈ పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్ లో, పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో, నారా లోకేష్, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో అవినీతికి సంబంధించినటువంటి అంశాలు బొచ్చరని బయటకు వస్తాయి. మీరు ఇప్పుడు వరుస క్లచెస్ సంబంధించినటువంటి కంపెనీ దానికి ఎలా వచ్చింది? ఎకరాల భూములు ఎలా ఇచ్చారు? అసలు కంపెనీ ఏడుంది? మరి దాని వెనకాల ఎవరున్నారు? అధికార పక్షం కాదా? అదే విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడుకొని బీజేపీ వాళ్ళతో మాట్లాడి కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అది అని అడావుడు చేసి దానికోసం కాదని పోయిందని అందరికీ తెలుసు కదా. ఏం చేశాడు పవన్ కళ్యాణ్? అడిగి ఎక్కడైతే ఒక ప్రైవేట్ పంచాయతీ చేశాడు, ప్రైవేట్ పంచాయతీలో ఇన్వాల్వ్ అయ్యాడు పవన్ కళ్యాణ్. కేవీ రావుకు సంబంధించినటువంటి